ఎమ్మెల్యేలు మారకపోతే చర్యలు తప్పవు చంద్రబాబు అంటున్నారు. చూడండి, మా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాను. ఎవరైనా తప్పులు చేస్తే గట్టిగా పిలిచి మాట్లాడతాను. అప్పటికీ మారకపోతే ఎలా మార్చాలో నాకు తెలుసు. ప్రభుత్వం అన్ని మంచి పనులు చేసిన కొందరి ప్రభుత్వం బాగుండకపోతే చెడ్డ పేరు వస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జవాబుదారీగా వ్యవహరించాలి. ప్రజలు మెచ్చుకున్న వారిని పైకి తెస్తాం. ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా అధికారులు పనితీరును గమనించి సరైన వ్యక్తిని సరైన స్థానంలో కూర్చోబెడతాం. చంద్రబాబు ఏమంటున్నారంటే, ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది కానీ కొందరి ప్రవర్తన బాగుండకపోవడం వల్ల చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు మాటలు అంటే ఎమ్మెల్యేల పనితీరు బాలేదు సీఎం చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా ఒక జట్టు సరిగా ఆడకపోతే కెప్టెన్ బాధ్యత ఉండదా? కెప్టెన్ నేను బాగానే ఆడుతున్నాను కానీ టీం సరిగా ఆడలేదు కాబట్టి ఓడిపోయాం, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకుంటే ఇక కెప్టెన్ నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నట్టు? తన టీం సరిగా వ్యవహరించకపోతే, తన టీం సక్రమంగా సాగకపోతే బాధ్యత ఎవరిది? టీం లీడర్ది. ఎందుకంటే ముందు రాష్ట్రాన్ని సరిదిద్దే ముందు తన టీంని సరి చేసుకోవాలా. తన టీంలో కొందరు ఇష్టారాజ్యంగా సాగుతుంటే దాన్ని సరి చేసుకోలేక టీం మెంబర్లదే తప్పు తప్ప నాది ఎటువంటి తప్పు లేదు అని చంద్రబాబు తప్పించుకుంటున్నటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతులు అయితే ఇంకా క్లియర్గా, ఇంకా మరింత స్పష్టంగా ఈనాడు క్లారిటీగా చెప్పేదానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ చూడండి, పలు హామీలు అమలులో జాప్యంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది. అందుకు కారణం హామీలు ఇచ్చారే తప్ప అమలు చేయకపోవడం. చంద్రబాబు మాటలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం మీద. చాలా క్లియర్గా కూటమి సర్కార్లోని కొందరు మంత్రులు చేస్తున్న అవినీతి పనులు, కొందరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు. చంద్రబాబు క్యాబినెట్, చంద్రబాబు సహచరులు అవినీతిలో మునిగారు. ఆంధ్రజ్యోతి రాసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ప్రభుత్వంపై అసంతృప్తే కాదు, మంత్రుల అవినీతి కార్యకలాపాల మూలంగా వ్యతిరేకత కూడా వచ్చింది. ఆంధ్రజ్యోతి అంటుంది ఒక ఏడాదిలోనే అసంతృప్తి, వ్యతిరేకత వచ్చినాయని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు అంగీకరించాయంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకెట్టా ఉంటుంది ప్రభుత్వం తీరు? చాలా ఆసక్తికరం. చూడండి, చాలామంది ఎమ్మెల్యేల తీరు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి కార్యకలాపాల్లో, అక్రమాల్లో, దందాల్లో, దౌర్జన్యాల్లో మునిగి తేలుతున్నారు. ఆంధ్రజ్యోతి రాసింది. దీన్ని బట్టి ఇక మరి వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు తీరు ఎట్టా ఉన్నట్టు? అవినీతిలో మంత్రులు మునిగి తేలుతుంటే వాళ్ళని సరిచేయలేనటువంటి కెప్టెన్ సీఎం మరి ఎంత సమర్థుడన్నట్టు? తన టీం సహచరులనే సరిదిద్దలేకపోతే, తన కూటమి పక్షాల మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళనే కంట్రోల్ చేయలేకపోతే ఇక చంద్రబాబు నాయుడు పాలనా తీరు ఏ మాదిరున్నట్టు, ఎంత గొప్పగా సాగుతున్నట్టు? ఇక్కడ ఈనాడైనా ఆంధ్రజ్యోతి అనే వీళ్ళిద్దరూ ఈరోజు రాసిన వ్యవహారం ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులదే తప్పు, చంద్రబాబు మాత్రం చాలా సమర్థవంతంగా పాలన చేస్తున్నారు. చంద్రబాబు ఎంత సమర్థవంతమైన పాలన అందిస్తున్నా కిందన మంత్రులు, ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, అసంతృప్తి పెరిగిపోతుంది, వ్యతిరేకత కూడా మూట గట్టుకోవాల్సి వస్తుంది. ఇవి ఈ రెండు పత్రికలు చెప్తున్నటువంటి మాట. మరి అలాంటి అవినీతి పరులు, చెడ్డ పేరు తెస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఉప ముఖ్యమంత్రికి సంబంధం లేదా? వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్న నారా లోకేష్కి ఎటువంటి ప్రమేయం లేదా? అంటే వాళ్ళ ముగ్గురికి సంబంధం లేకుండానే మంత్రులు అవినీతిలో మునిగి తేలుతున్నారా? ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా అడ్డగోలు పనులకి తెగబడుతున్నారని మనం అనుకోవాలి. ఇది ఈరోజు ఈ పత్రికలు రాసినటువంటి విషయం. మొత్తంగా చూస్తే ఈ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన కథనాల సారాంశం బట్టి రాష్ట్రంలో ప్రజల్లో హామీలు అమలు కాక అసంతృప్తి ఉంది, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుతో వ్యతిరేకత కూడా మొదలైపోయింది. మరి మొదటేడాదిలోనే వ్యతిరేకత, అసంతృప్తి అంటే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయో ఈ పత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి కథనాలు ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా కూటమి నేతలకు సూచికగా ఉన్నాయి.